బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. పెళ్లి పేరుతో 9.35 కోట్లు కాజేసిందని కేసు నమోదైంది. తన కొడుకుని నమ్మించి అశురెడ్డి అలాగే ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక మొత్తాన్ని వసూలు చేశారని ఫిర్యాదు చేశారు షేక్పేట్ వాసి సత్యనారాయణ. తన కొడుకు డబ్బులతో కార్లు, ఫ్లాట్లు, బంగారం కొన్నారని ఆరోపిస్తున్నారు. పెళ్లి ప్రస్తావన వస్తే తప్పించుకుంటున్నారని కంప్లైంట్ చేశారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వైవి ధర్మేంద్ర 2018లో ఇండియాకు వచ్చినప్పుడు అశురెడ్డితో పరిచయం అయింది. అమెరికాలకు చదువు పూర్తి చేసుకొని సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్కి వచ్చినట్లు ధర్మేంద్రతో అశురెడ్డి చెప్పింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని ఇటు ధర్మేంద్రను నమ్మించింది. అవసరాల పేరుతో డబ్బులు తీసుకొని దాని తర్వాత పెళ్లికి నో చెప్పడం, తప్పించుకొని తిరగడం మొదలుపెట్టింది. ఇటు కారు, బంగారం, ఆస్తులు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేయించుకొని తన పేరిట రిజిస్టర్ చేయించుకుందని కంప్లైంట్ చేశారు. అదనంగా ఇటు అశురెడ్డి సిస్టర్ కూడా ఒక 50 లక్షల రూపాయలు తీసుకుందని ఇటు ఫిర్యాదు చేశారు ధర్మేంద్ర తండ్రి